డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుతుంటే చాలామంది కూడా గోల్డ్ పెరుగుతుంది అని ఒకసారి చెప్తున్నారు, తగ్గుతుంది అని ఒకసారి చెప్తున్నారు. ఇండివిజువల్గా మేము గోల్డ్ ప్రైస్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? ఈరోజు కూడా గోల్డ్ కాస్తంత ప్రాఫిట్కి గురిందని చెప్తాను. మరీ ఎక్కువగా కాదు, ఒక 500 రూపాయలు మాత్రమే. కానీ ట్రెండ్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికంటే ముందు నేను మీకు గోల్డ్ ప్రైసెస్ ఏంటో ఈరోజు స్పాట్ గోల్డ్ మార్కెట్లో అది మీకు చెప్తాను. సో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ఆభరణాలకి ఏదైతే అవసరం పడే బంగారం ఉంటుందో అది 22 క్యారెట్ గోల్డ్. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,710 రూపాయలు ఉంది. అది ఎగ్జాక్ట్లీ ఈ రోజున మనము ఈ మార్కెట్ ఈ ప్రైస్తో మనం వెళ్ళేసేసి బంగారం ధర షాప్లో అడిగేసేసి కొనాలనుకుంటే దిస్ ఇస్ వాట్ ద ప్రైస్ యూ పే అనమాట. దాంతోపాటే 22 క్యారెట్ గోల్డ్ అంటే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 22 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్లో ఒక చిన్న కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో కూడా నేను మీకు చెప్తాను. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఈ రోజున 7,320 ఉంది. ఇది మీకు ఒక ఫిక్స్డ్ ప్రైస్ లాగా అనమాట. అంటే గోల్డ్లో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ప్యూర్ గోల్డ్లో లేదంటే ఆర్నమెంటల్ జ్యువెలరీ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్లో ఎవరైనా ఒకవేళ రూపాయి కూడా తగ్గిస్తున్నారు అంటే అది నిజమైన బంగారం కాదు. అది తప్పకుండా ఏదో తేడా ఉన్న బంగారమే. అంటే ఇందులో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ అఫీషియల్గా హాల్మార్క్డ్ జ్యువెలరీ ఉందనుకోండి BIS స్టాండర్డ్స్ ప్రకారంగా, BIS ప్రకారంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ కైండ్ ఆఫ్ బంగారం క్వాలిటీలో ఉంటుంది, అందులో డౌటే లేదు, నో డౌట్. సో అలాంటప్పుడు కొనేటప్పుడు మీకు ఎలాంటి డౌట్ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానిపైన ఒక యూనిక్ కోడ్ ఉంటుంది కాబట్టి. ఇక వస్తే రెండో విషయానికి, హాల్మార్క్ జ్యువెలరీ లేదు, అట్ ద సేమ్ టైం BIS మార్క్ కూడా లేదు, దానిపైన యూనిక్ కోడ్ కూడా లేదు. ఏదో మన నమ్మకస్తులైన ఒక గోల్డ్ స్మిత్ ఉన్నారో గోల్డ్ జ్యువెలర్ ఉన్నారో ఆయన దగ్గర కొనుక్కుంటామంటే అది రిస్క్ మీది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము ఇంటర్నెట్ యుగంలో మీకు అలాంటి కైండ్ ఆఫ్ పాతకాలపు ఎక్స్క్యూజెస్ నడవు. ఒకవేళ ఎవరైనా కానీ మ్యానుఫ్యాక్చరర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాల్మార్క్ ప్రిఫర్ చేయాల్సిందే. నా డిఫరెన్స్ కూడా నేను మీకు చెప్తాను అన్నాను. డిఫరెన్స్ ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్లో ప్యూరిటీ ఒకవేళ మీకు 999 బంగారం ఉంటే 22 క్యారెట్ గోల్డ్లో మీకు అక్కడ 0.2 అనమాట. 0.2 గ్రామ్స్ బంగారం ఎందుకు తగ్గుతుందంటే అందులో కాపర్ మిక్స్ చేయకపోతే బంగారం అసలే చాలా సున్నితమైన మెటల్ అనమాట. చాలా ఈజీగా బెండ్ అయిపోతుంది, దానికి ఒక ఫర్మ్ షేప్ అనేది ఉండదు. అదే కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్లో ఉన్నంత కైండ్ ఆఫ్ ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది ఆ బంగారంతో చేసిన జ్యువెలరీని గట్టిగా షేప్లో ఉంచుతుంది అనమాట. సో అందుకే 24 క్యారెట్ గోల్డ్లో నుంచి ఒక 0.2 గ్రామ్స్ తీసేస్తే అది 22 క్యారెట్ గోల్డ్ అయిపోతుంది. సో 22 క్యారెట్ గోల్డ్లో మీకు ఇంకొక 2 గ్రామ్స్ ఎక్స్ట్రా దాంట్లో మీకు మిక్స్ అవుతుంది కాపర్, అండ్ మిగతా ఒకవేళ అవసరమైన ఏదైనా మెటల్స్ ఉంటే మాత్రమే యాడ్ అవుతుంది. కానీ అది స్ట్రెంగ్తన్ చేయడానికి యాడ్ అవుతుందే కానీ అది ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కాదు. ఇన్ఫ్యాక్ట్ కాపర్ మనందరికీ తెలుసు కాపర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో. సో అలాగే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్కి గురవ్వడానికి వీల్లేదు. ఈ విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం కోసమే. 22 క్యారెట్ గోల్డ్లో కాస్తంత కాపర్ మిక్స్ అయి ఉంటుంది మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీలో వెళ్ళినా కానీ. నౌ కమింగ్ టు ది ట్రెండ్, ఈరోజు అసలు బంగారం ఎలా ఉండబోతుంది, ట్రెండ్ ఏంటి? ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే మార్నింగ్ 10 AM టు నైట్ 11 o'clock వరకు మీకు గోల్డ్ మార్కెట్ ట్రేడ్ అవుతుందండి ఫ్యూచర్స్లో. ఇది రికమెండేషన్ కానీ కాదు, ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇందులో ఏమవుతుందంటే డైలీ చార్ట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ గోల్డ్లో ఇది మనకు గోల్డ్లో ఉన్న చార్ట్ అండి, ఇది డైలీ చార్ట్. ఇందులో మనం చూసుకుంటే రీసెంట్గా 12th of April రోజున 73,958 ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. దాని తర్వాత కిందికి రావడం జరిగింది 70,082 వరకు. అంటే ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మళ్ళీ ఆ సపోర్ట్ తీసుకున్న తర్వాత 74,442 లాంటి లెవెల్స్ ఒక న్యూ ఆల్ టైమ్ హై అనేది క్రియేట్ చేసింది గోల్డ్ ఇక్కడ. అక్కడ నుంచి మళ్ళీ 74,000లో కాస్త రెసిస్టెన్స్ ఎందుకు వచ్చిందంటే అక్కడ చాలామంది కింద కొనుక్కోవడం వాళ్ళు షార్ట్ టర్మ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో పైన అమ్ముకుందాం అని చెప్పేసి అక్కడ అమ్మడం అనేది మొదలుపెట్టారు. దాని వలన మళ్ళీ గోల్డ్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అంటూ వచ్చింది. జస్ట్ 2 daysలోనే దాదాపు 3,000 రూపాయలు బంగారం పడింది. ఇందాక నేను మీకు ఏం చెప్పాను, గోల్డ్లో ప్యూర్ గోల్డ్లో 22 క్యారెట్ గోల్డ్లో రూపాయి తగ్గించిన ఆ గోల్డ్ ప్రిఫర్ చేయకండి. కానీ ఇక్కడ 3,000 పడిపోయింది కదా, కొనొచ్చు అంటారా?
100% కొనొచ్చు. ఇది ట్రెండ్లో పడిపోయిన ఆ రూపీస్ మాత్రమే. అంటే ఒక సెల్లింగ్ ట్రెండ్ వల్ల వచ్చిన డిస్కౌంట్ వచ్చిందే కానీ మీకు 3,000 ఎవరో షాప్ అతను మిమ్మల్ని మోసం చేయాలని చెప్పే ఉద్దేశంతో 3,000 తగ్గించాల. అది ట్రెండ్ ప్రకారం. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారు, ఇంటర్నెట్ ట్రేడర్స్ ఉంటారు, కింద పడిపోగానే కొనుక్కుంటారు, పైకి వెళ్ళిపోగానే అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అనమాట ఈ మార్కెట్, జనరల్గా ట్రేడర్స్ కోసం అనమాట. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారో ఆర్ డైలీ జాబ్ చేసుకునే వాళ్ళు, వేరే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది సంబంధం లేదు. ఒకవేళ మీరు ఏదైనా డైలీ ట్రేడింగ్ చేయాలంటే అది మీ రిస్క్ మాత్రమే, నేను రికమెండ్ చేయను. ఖచ్చితంగా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను. ఇవాళ మీకు గోల్డ్ పడుతుందా పెరుగుతుందా. నా కమింగ్ టు దట్ ఫ్యాక్ట్, ఇంట్రాడే విషయానికి వస్తే 71,900 అట్ ద సేమ్ టైం ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఓకేనా, 71,900 ఒక సపోర్ట్ ఉంది ఈ వారానికి మాత్రమే. అక్కడ పైకి వెళ్తే 72,450 లాంటి ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉంటే ఒక 500 రూపాయలు బై అండ్ సెల్ అనే కొట్టిమిట్టాడుతూ ఉంటుంది. అక్కడే ఉంటుంది అదే జోన్లో. 74,500 దాటిందంటే ఆల్ టైమ్ హై దాటినట్టే. కానీ 72,500 దాటితే మళ్ళీ 74,000 ఏంటి 79,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అది రాబోయే 3 నెలల్లో అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి గోల్డ్. కానీ కిందికి వస్తే మాత్రం 70,000 ఈసారి క్లియర్ కట్గా బ్రేక్ చేస్తేనే 66,000 వస్తుంది, లేదంటే రానే రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఇది అప్డేట్ ఇచ్చాను అబౌట్ గోల్డ్ ట్రెండ్. సో మరి ఇలా ఎవరైనా కూడా గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఈ 2nd జూన్ రోజున వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నాట్ అ నార్మల్ మాస్టర్ క్లాస్, బట్ ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు. ఇందులో మీరు 4 PM వరకు నేర్చుకునేది ఏముంటుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మనము డబ్బు గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో చాలా వస్తాయండి. ఇందులో అప్పుల గురించి వస్తుంది, ఇందులో పోర్ట్ఫోలియో గురించి వస్తుంది, ఇందులో పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అది వస్తుంది. లోన్ తీసుకొని వాళ్ళు మొదటిసారి లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ దగ్గర ₹1,00,000 జీతం ఉన్నా కానీ ఒక్కోసారి ₹1,00,000 సరిపోదు. సో ఎక్స్ట్రా ఆర్డినరీగా మీరు ఎక్స్ట్రాగా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలంటే గ్రూమో యాప్ ఉంది కదా. ఇంట్లో కూర్చొని డైలీ ఒక 1 hour మీరు గ్రూమో యాప్ వాడితే ఎలా నెలకి 1,00,000 లేదా 1,00,000కు పైగా మీరు సంపాదించుకోవచ్చు అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఈ క్లాస్లోనే చెప్పడం జరుగుతుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇది ఒక వన్స్ ఇన్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మళ్ళీ స్పెషల్ మాస్టర్ క్లాస్ అనేది జరగకపోవచ్చు, ఉంటే ఒకవేళ 6 months తర్వాతే ఉంటుంది. బట్ ఈ క్లాస్ మాత్రం మిస్ అవ్వగానే చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.